బిగ్ టీవీ లిమ్స్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గంలోని చేగూరులో బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తోంది. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో 490 మెడికల్ క్యాంపులు విజయవంతంగా నిర్వహించిన బిగ్ టీవీ ఇవాళ ఒక్కరోజే తెలుగు రాష్ట్రాల్లో 166 క్యాంపులు ఏర్పాటు చేసింది. లక్షల మందికి ఉచిత వైద్య సేవలు అందేలా చేసింది. 300 మందికి కంటి ఆపరేషన్లు చేయించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. పేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలను అందించాలనే లక్ష్యంతో లిమ్స్ హాస్పిటల్ బిగ్ టీవీ సంయుక్త ఆధ్వర్యంలో షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరు గ్రామంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించడం జరిగింది. ఉదయం 9 గంటలకు ప్రారంభమైనటువంటి మెగా మెడికల్ క్యాంప్కి అధిక సంఖ్యలో గ్రామస్తులు తరలివచ్చి ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది గ్రామస్తులు ఉన్నారు. వారికి ఏ విధంగా అనిపిస్తుంది ఏంటి అనేది వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీ గ్రామంలో ఇటువంటి ఒక చిన్నపాటి కార్పొరేట్ హాస్పిటల్ సెటప్ తోటి మెగా మెడికల్ క్యాంప్ ని నిర్వహించడం ఎలా అనిపిస్తోంది? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఈ బిగ్ టీవీ వాళ్ళు కానీ లిమ్స్ హాస్పిటల్ వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి మా చేగూరును ఎంపిక చేసుకున్న తర్వాత మేము కూడా అనుకున్నది ఏంటంటే ఏదో మామూలుగా మెడికల్ క్యాంప్ అంటే ఏదో తూతూ మంత్రంగా చాలామంది హాస్పిటల్స్ వాళ్ళు వస్తారు పోతారు ఏదో చూసిపోతారు అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము చూసింది ఏంటంటే అసలు కార్పొరేట్ స్థాయిలో ఈరోజు ఇక్కడ 2D కానీ గుండెకి సంబంధించింది కానీ లివర్కి సంబంధించింది కానీ షుగర్ సంబంధించింది కానీ బీపీకి సంబంధించింది కానీ ఎంతోమంది నిజంగా పెద్ద సెటప్ చేసి వాళ్ళు మిషనరీస్ కూడా ఇక్కడ తీసుకురావడం ఐ చెకప్ చేయడం కానీ ఇట్లాంటివి చూస్తే చాలా పెద్ద ఎత్తున చేశారండి. వాళ్ళకు లిమ్స్ హాస్పిటల్ వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా బిగ్ టీవీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని నిరంతరంగా ఈరోజు అందరికీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ చూపించడంలో వాళ్ళు కూడా ముందున్నారు. కాబట్టి ఇట్లాంటి సేవా కార్యక్రమం చేసినందుకు బిగ్ టీవీ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇంకొకటి ఏంటంటే లిమ్స్ హాస్పిటల్ వాళ్ళకు మా ఏరియా నుంచి అంటే మా మండలి నేను ఎంపీపీ శివశంకర్ కూడా నా పేరు, మా నందిగామ మండలం మాది. అయితే ఇక్కడ నుంచి మా మండలం నుంచి చాలామంది లిమ్స్ హాస్పిటల్కి వెళ్తుంటారు. నిజంగా కూడా రామరాజు సారు ఎంతోమందికి నిజంగా ప్రతి ఒక్కరు డాక్టర్గా అంటే వృత్తిలో ఉంటారు, అంటే వాళ్ళు సంబంధించిన వృత్తిలో ఉంటారు. కానీ ఎవరైనా కానీ ఏమైనా కానీ అన్నం తిన్నోడిని ఎప్పుడు కూడా మర్చిపోరు, సేమ్ టైం వైద్యం ఇచ్చినోడిని కూడా ఎప్పుడు మర్చిపోరు. అట్లా ఆయన నేను ప్రత్యేకంగా ఒకసారి మా రిలేషన్ వాళ్ళే నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చూడడానికి పోతే అక్కడ రిసెప్షన్ పక్కకు నేను నిలబడ్డా. అంటే లైవ్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏంటంటే వాళ్ళు ఎవరో పాపం ఎక్కడి నుంచి గూడాల నుంచి అక్కడికి హాస్పిటల్కి వచ్చారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు అడ్మిట్ అయ్యే పరిస్థితి ఉంది, వాళ్ళ దగ్గర పైసలు లేవు. నిజంగా చాలా పేదవాళ్ళు చూసి వాళ్ళు రిసెప్షన్ దగ్గరకు పోయినాక అయ్యా మా దగ్గర పైసలు ఎంత దూరంకి వెళ్ళి వచ్చినామంటే అమ్మ మీ దగ్గర 500 ఉంటే 500 కట్టు లేకుంటలేదు, ఇమీడియట్గా మీరు జాయిన్ కాండి, పైసలు ముఖ్యం కాదు, మీకు సేవ చేయడమే మా ముఖ్యం, మేము ఏదో పైసల గురించి పెట్టిన హాస్పిటల్ కాదు ఇది, మీరు ఎక్కడైనా సేవ చేసుకోండి అంటే మీరు హాస్పిటల్ ఇమీడియట్గా అడ్మిట్ అయ్యి మీరైతే ఫస్ట్ అయితే మీరు ట్రీట్మెంట్ చేసుకోండి అంటే నిజంగా కూడా ఒక దేవుడు అంటే నిజంగా కూడా డాక్టర్ వృత్తి అంటే ఒక దేవుడు లాగానే. ఎందుకంటే ఈ దేవుడు అంటే ఎక్కడో మొక్కే వాళ్ళం కాదు, మన ఫస్ట్ డాక్టరే. అట్లాంటి రామరాజు డాక్టర్కి మేము కూడా మా స్థాయిలో మేము ఎవరికైనా అంటే పేదోళ్ళు ఎవరైనా జాయిన్ అయితే కూడా అన్న వీళ్ళ దగ్గర పేదోళ్ళకి 10,000 తీసుకో 20,000 తీసుకో అంటే ఎక్కడ కూడా ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు అన్న పరిస్థితి లేదైనా. అట్లాంటి డాక్టర్ గారు ఈరోజు మా చేగూరు ఎంపిక చేసి ఇద్దరు మీ సంయుక్తంగా బిగ్ టీవీ వాళ్ళు కానీ లిమ్స్ హాస్పిటల్ కానీ ఇక్కడ మా చేగూరు తీసుకొచ్చినందుకు నిజంగా కూడా మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే 100-200 మంది ఏమొస్తారో అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా ఎలక్షన్ అంటే ఇక్కడ ప్రతిసారి లోకల్ బాడీ కానీ ఏ ఎలక్షన్లు అయినా ఇక్కడనే వస్తారు. ఎలక్షన్కి వచ్చినట్టు పొద్దున్న నుంచి మేము 9 o'clock నుంచి చూస్తున్నాం. పొద్దున్న నుంచి వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. ముసలి వచ్చి కూడా నిజంగా అంటే మనం ప్రతి ఒక్కరు ఎవరికైనా ఇప్పుడు ఫీజులు కట్టాలంటే కనీసం మినిమం 500 అయితే మినిమం కార్పొరేట్ హాస్పిటల్లో ఫీజు ఉంటుంది. దాని తర్వాత ఆ చెకింగ్ అంటారు ఈ చెకింగ్ అంటారు, అట్లా వేల రూపాయలు లక్షల రూపాయలు పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ పోకుండా ఈరోజు మన దగ్గరికి హాస్పిటల్ సెటప్ని తీసుకొచ్చి ఇంత పెద్దగా చేస్తున్నందుకు నిజంగా కూడా లిమ్స్ హాస్పిటల్ వాళ్ళకి కానీ బిగ్ టీవీ వాళ్ళకి కానీ మా ఊరితో మా మండల తరఫున కూడా వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇట్లాంటి నిజంగా కూడా అంటే ఇంకొక మాట కూడా ఇప్పటిదాకా నేను అంటే ప్రెస్లో చూస్తున్నా ఏమైనా ఇక్కడ లేనివి కూడా ఉంటే కూడా మా హాస్పిటల్ సెటప్లో కూడా మేము అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకు కూడా మేము ఏదైనా ఉంటే కూడా ఇక్కడ వచ్చిన క్యాంప్కి వచ్చిన వాళ్ళకి అందరు కూడా ఫర్దర్ కూడా వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తామనడం నిజంగా చాలా హృదయం ఆయన చిన్న పెద్దగుండే. అట్లాంటి వాళ్ళు అంటే ఇట్లాంటి డాక్టర్ వృత్తి వైద్య దాంట్లో రావడం చాలా అభినందనీయం. అసలు వాళ్ళకు మాకు ఎప్పుడు కూడా మేము వాళ్ళకు రుణపడి ఉంటాం మా గ్రామ ప్రజల నుంచి అని తెలియజేస్తూ ధన్యవాదాలండి. అన్న, మీకు ఎట్లా అనిపిస్తుంది మీ గ్రామానికి వచ్చి ఇటువంటి ఒక మెగా మెడికల్ క్యాంప్ను నిర్వహించడము? నార్మల్గా జనరల్ చెకప్లే కాకుండా అత్యాధునిక వైద్య సదుపాయాలను కూడా ఇక్కడ అందుబాటులో ఉంచడం ఎట్లా అనిపిస్తోంది? అమ్మ, ఇప్పుడు మా నందిగామ మండలంలో చాలా గరీబ్ వాళ్ళంటే చాలా ఉంటారు. కానీ బయట నుంచి వచ్చిన లేబర్ కూడా చాలామంది పనిచేస్తుంటారు. కానీ ఆరోగ్యం అంటే చాలా ముఖ్యం. అవసరానికి కష్టం చేస్తారు, వాళ్ళు కష్టం చేసి బుక్కెడు అన్నం తిని ఆరోగ్యం చూపించుకోనికి పైసలు లేక వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళు కానీ లేడీస్ కానీ జెంట్స్ కానీ డబ్బులు లేక
రోడ్లపైన ఏదో ట్యాబ్లెట్ తీసుకొని వస్తుంటారు. ఈ కాలాన్ని బట్టి ఏమొచ్చింటే బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ కానీ జనంకు చాలా ముఖ్యమైన రోగాలన్నీ సంభవిస్తున్నాయి. కాబట్టి మన లిమ్స్ డాక్టర్ రామరాజ్ సార్ గారికి అట్లే మీ టీవీ న్యూస్ గారికి ఇంకొకటి ఏంటంటే మేము చెప్పవలసిందంటే సారు ఇక్కడ మా పేద మండలం అని గుర్తించుకొని పేదవాళ్ళకందరికీ ఈ వైద్యం చేయడం అంటే మా మండల అదృష్టం అనుకుంటాం, మా ప్రజల అదృష్టం కూడా. ఇక్కడ లిమ్స్ హాస్పిటల్ ప్లస్ ఇక్కడ బిగ్ టీవీ వాళ్ళు అనేది సంయుక్తంగా ఇది నిర్వహించడం చాలా మంచి విషయము. ఎందుకంటే చాలామందికి రోగాలు కొద్దిగా ఎక్కువ ఇబ్బంది అయినాక వెళ్తారు. అంటే ఇది ఇటువంటి క్యాంపులో ఏంటంటే ఒక స్క్రీనింగ్ క్యాంప్ లాగా అయిపోతుంది. అంటే మనకు ముందే తెలుసుకోవడం రోగం ఏదైనా ఇప్పుడు 2D ఉంది, కిడ్నీకి సంబంధించి కానీ బ్లడ్ టెస్ట్ కానీ ఏదైనా కూడా మన కొలెస్ట్రాల్ పెరిగిందా అదే ప్రతిదీ కూడా ఇక్కడ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా బీద ప్రజలకు చాలామందికి అసలు కొంతమంది కిరాయిలకు కూడా లేనోళ్ళు కూడా అటువంటి వాళ్ళకు కూడా ఇది చాలా మంచి ఉపయోగపడుతుంది. తమ గ్రామంలో ఇటువంటి మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఇక్కడ చెకప్లు చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ కూడా డిస్కౌంట్లు ఇస్తామని కూడా హాస్పిటల్ యాజమాన్యం చెప్పడం కూడా ఆనందంగా ఉందనేది ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు చెప్తున్నటువంటి మాట. విడుదల శ్రీకాంత్, అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.